నేను పట్టణానికి వెళ్తాను. నా చదువుకు తగ్గ జీవితం నేను పట్టణానికి వెళ్ళే వెతుక్కుంటాను. మురళి, ఏంట్రా ఇది? అర్థం చేసుకున్నా. గోవిందరాజుల కొడుకు చెన్నైకి వెళ్ళిపోయాడు. చౌడప్ప పిల్లలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మూర్తి కొడుకును చూసే 30 ఏళ్లయింది. ఉన్నూరిని వదిలి యువత వలసెళ్తే ఊరు వల్లకాడైపోద్ది. నాన్నా, వాళ్ళు ఊరెళ్ళారే కానీ వదిలేలేదు. గోవిందరాజుల కొడుకు మారుతి కారు కొన్నాడు. నేనింకా ఊరికి టౌన్కి మధ్యలో ఎర్ర బస్సులోనే ఏలాడుతున్నాను. రుబ్బురోళ్ళ కింద నలిగిపోతున్నట్టుంది నాన్న. జీవితంలో మనం ఎదగాలిగా నాన్న. కారు బంగ్లా కొనుక్కోవద్దా చెప్పు? నాన్న, ఎదుగుదలనేది మన విలువలను బట్టే ఉంటుంది. కారు, బంగళా, ఏసీ లాంటి ఆడంబరాలనే నువ్వు ఎదుగుదలనుకుంటున్నావు. కానీ నీటికి, నిప్పుకి, నింగికి, నేలకి, గాలికి, కన్నతల్లి లాంటి ఈ ప్రకృతికి, కన్నతండ్రి లాంటి పరమేశ్వరుడికి ఒదిగి ఉండటమే అసలైన ఎదుగుదల.